హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరేమైనా చెప్పాలి అనుకుంటే కమెంట్లో తెలియజేయండి, బట్ దయచేసి లైక్ మాత్రం చేయండి. అండ్ నిన్నటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నిన్నటి ఎపిసోడ్ రివ్యూ ఏంటి, ఏం టాస్క్లు జరిగినాయి, మొత్తం 4 మెంబర్స్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, అండ్ లెవెల్ 2 నిన్న టాస్క్ ఏంటంటే లెవెల్ 2 డేర్ అండ్ డై టాస్క్ అనమాట. ఆల్రెడీ లెవెల్ 1 మొన్న జరిగింది కదా. లెవెల్ 2లో ఏంటంటే మొత్తం టాప్ 15 కోసము 15లో ఆల్రెడీ మనకి 11 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. 4 మెంబర్స్ ఎవరు అండ్ జడ్జ్మెంట్ ఎలా ఉంది, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, టాస్క్లు ఏంటి అనేసి ప్రతి ఒక్కటి మీతో చెప్తాను. బట్ దయచేసి అందరూ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఏం జరిగిందంటే క్రిష్ అయితే అందరూ జ్యూరీస్ ఎంటర్ అయిపోయిన తర్వాత క్రిష్ జాగర్లముడి ఎంటర్ అవుతాడండి. తన మూవీ ప్రమోషన్ ఘాటీ కోసము ట్రైలర్ వేస్తారు. ట్రైలర్ మాత్రం అద్దరిపోయింది. అనుష్క శెట్టి ఫ్యాన్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది, బికాస్ నేను కూడా అనుష్క ఫ్యాన్ కాబట్టి. అండ్ ట్రైలర్ వేసిన తర్వాత ఫస్ట్ డే టాస్క్ ఏంటంటే ఎవరైతే నిన్న టాస్క్లు ఆడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిపించి గ్లాస్ ఆఫ్ వాటర్ని నవదీప్ మొహం మీద చల్లాలన్నమాట. అలా ఏంటంటే ఎవరు డేట్ చేయరు చల్లడానికి. మనీష్ అయితే ముందుకు వస్తాడో నేను చల్తా అనేసి మనీష్ మర్యాద. బట్ ఆ టాస్క్ ఏంటంటే జస్ట్ వీళ్ళకి ఆ గట్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం కోసం ఆ టాస్క్ పెట్టారు, బట్ అది కాదు. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మెయిన్ టాస్క్, బోర్డు ఉంటుంది కదా, బోర్డు పైన స్క్వేర్స్ డ్రా చేయాలి. ఆ స్క్వేర్ ఏంటి ఎవరైనా డ్రా చేస్తారు. షేక్కి షేక్ బ్యాండ్స్ కడతారు. ఇలా షేక్ అవుతూ ఉంటే షేక్ అవుతున్నా కూడా మంచిగా డ్రాయింగ్ ఎవరు బాగా చేస్తారు ఎవరు బాగా చేస్తే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి తెలుసా, మీరు టాస్క్ చేసినా టాస్క్ చేయకపోయినా మీరు ఏ విధంగానైనా సెలెక్షన్ ప్రాసెస్ మాత్రం జ్యూరీ మెంబర్స్ చేతిలో ఉంటుంది. అది స్టార్టింగ్ నవదీప్ అంటాడనమాట, మా ఇష్టం ఉన్న వాళ్ళని మేము సెలెక్ట్ చేస్తాం. మీరు టాస్క్ చేసినా చేయకపోయినా మీ బిహేవియర్ ఎలా ఉన్నా మంచిగా ఉన్నా కూడా అది మా చేతిలో ఉంటుంది. ఆ 4 మెంబర్స్ని మాత్రం మా ఇష్టపూర్తిగా మేము సెలెక్ట్ చేస్తామంటారు. సో ఈ టాస్క్కి ఎవరెవరు పిలుస్తారంటే నాగా వర్సెస్ ఊర్మిళ మధ్యలో జరుగుతుంది. ఇద్దరు బాగా చేస్తారు టాస్క్, బట్ ఎవరు అనేసి చెప్పాను కదా లాస్ట్లో చెప్తారనేసి. సో అక్కడ ఇద్దరు చేస్తారు, ఆ టాస్క్ అయిపోతుంది. బట్ అక్కడ క్రిష్ ఒపీనియన్ తెలుసుకుంటారు. మీకు ఎవరు బాగా చేసినట్టు అనిపిస్తే ఊర్మిళ పేరు అని చెప్తారు, బట్ నాకు మాత్రం నాగా అనిపించింది. ఎందుకంటున్నా అంటే అబ్బాయి అది టెక్నికల్గా సరిగ్గా పనిచేయదనమాట. పని చేయకపోయినా తను సైలెంట్గా వేయొచ్చు, పని చేయట్లేదు అనేసి చీటింగ్ చేయొచ్చు, బట్ చేయడు. ఇది నాది సరిగ్గా పని చేయట్లేదు అని చెప్తాడు. అక్కడ ఆయన జెన్యూనిటీ నాకు నచ్చింది. సో ఫస్ట్ టాస్క్ అయితే అయిపోయింది. తర్వాత ఏంటి, కేతమ్మ ఎంటర్ అవుతుంది అనమాట. కేతమ్మ నేను ఒక పాట పాడుతుంది, చాలా బాగా పాడుతుంది, పల్లెటూరు సాంగ్. అక్కడ క్రిష్ అంటారు, మీ గట్స్ నాకు నచ్చినాయి, ప్రతిదీ మీరు మాట్లాడే విధానం, ప్రతిదానికి నేను చేస్తా అనే విధానం నాకైతే నచ్చింది, కాబట్టి నా నెక్స్ట్ మూవీలో మీకు ఒక స్మాల్ రోల్ ఇస్తా అంటాడు. అప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అది అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ డేర్ అండ్ డై టాస్క్ జరుగుతుంది. అది విత్ 2 మెన్ అనమాట. ఫస్ట్ శ్రీతేజని పిలుస్తారు. శ్రీతేజని పిలిచి ఏం చేస్తారంటే నువ్వు ఎవరినైనా సెలెక్ట్ చేసుకో అంటాడు. అప్పుడు శ్రీతేజ వచ్చేసి షాకిబ్ని సెలెక్ట్ చేస్తాడు అనమాట. శ్రీతేజ వచ్చేసి శ్రీతేజ అండ్ మనీష్ని సెలెక్ట్ చేస్తారు. ఆ టాస్క్ ఏంటంటే షర్ట్ ఇప్పేయమంటారు. అక్కడ మనీష్ నేను చేయలేను, ఇప్పను అంటారు. అప్పుడు జ్యూరీ మెంబర్స్ అంటారు, ఇవే నువ్వు బిగ్ బాస్లోకి వెళ్తావు, స్విమ్మింగ్ పూల్లో దూకమంటారు, షర్ట్ వేసుకొని దూకుతావా, ఇంకా షర్ట్ తీయడానికి ప్రాబ్లం ఏంటి, బిగ్ బాస్ అన్నాక నువ్వు ప్రతి ఒక్కటి చేయాలి కదా అంటాడు. అప్పుడు ఆయన ఓకే అంటాడు, షర్ట్ అయితే తీసేస్తారు. బట్ ట్విస్ట్ ఇదే, టాస్క్ ఏంటి తెలుసా, వ్యాక్స్ చేసుకోవాలి చెస్ట్ పైన అండ్ లెగ్ దగ్గర హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ రిమూవ్ చేసుకోవాలి. బట్ అక్కడ మనీష్కి ఏంటంటే అక్కడ హెయిర్ అనేది ఉండదు, కాళ్ళకు కూడా హెయిర్ ఉండదు, అక్కడ తనకి టాటూ కూడా ఉంటుంది. సో అలా తను సెలెక్ట్ అవ్వడు. తన ప్లేస్లో శ్రీతేజన్ అంటారు ఎవరినైనా సెలెక్ట్ చేసుకో అంటే అప్పుడు షాకిబ్ని సెలెక్ట్ చేసుకుంటాడు. షాకిబ్ అంటాడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మళ్ళీ ప్రూవ్ చేసుకుంటా అంటాడు. బట్ అక్కడ ఏంటంటే నాగాని సెలెక్ట్ చేసుకుంటాడు, హెయిర్ని రిమూవ్ చేసుకోవడం చెస్ట్ పైన. అక్కడ చిన్న క్లాష్ అయితే జరుగుతుంది శ్రీతేజ అండ్ షాకిబ్ మధ్యలో. ఏమంటాడు, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కదా బ్రో, నాకు ఛాన్స్ ఇస్తా అన్నారు కదా, మీరు ఇప్పుడు నాగాకి ఎలా ఇచ్చారంటారు. సో మొత్తానికైతే ఆ టాస్క్ అయితే జరుగుతుంది. ఇద్దరు టాస్క్ చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హెయిర్ పైన తీసుకోవడం అంటే నార్మల్ పెయిన్ ఉండదు, అది హెయిర్ రిమూవల్ వ్యాక్స్ చేసుకోవడము. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ టాస్క్ చాలా బాగుంది. అందరి ఫోన్స్ ఎవరైతే ఇంకా మిగతా వాళ్ళు ఆడని వాళ్ళు ఉన్నారు కదా, టాస్క్ ఆడని వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ ఫోన్స్ అన్నీ ముందర పెట్టేసి వాళ్ళు ఒక హ్యామర్తోని వాళ్ళ ఫోన్లు పగలగొట్టుకోవాలి, డేట్ చేయాలి. ఎవరు పగలగొట్టుకుంటారో చూద్దామనేసి ఆ టాస్క్ అయితే ఇస్తారు. అక్కడ షాకిబ్ ముందుకు వస్తాడు, నేను ఆ డేట్ చేస్తా అనేసి. షాకిబ్తో పాటు నిఖిత కూడా ముందుకు వస్తుంది. నిఖిత ఫస్ట్ పగలగొడుతుంది, ఆ తర్వాత ఏంటి సరిగ్గా పగలేదు. షాకిబ్
మొత్తం బాగా కొడతాడు. షాకిబ్ నాకు బాగా నచ్చాడండి. ఎందుకు నచ్చాడంటుందంటే ఏ టాస్క్ అయినా నేను ఆడతా అంటాడు. ఏ టాస్క్ అయినా అసలు భయపడడు. ఈవెన్ నిన్న కూడా తనకు కొంచెం అన్యాయం జరిగింది అనిపించింది. అయినా కూడా అలా ఏమంటారు ఆ ఫీలింగ్ చూపించకుండా నేను ఏ టాస్క్ అయినా ముందు చెస్ట్ పైన హెయిర్ రిమూవ్ చేయడానికి రెడీ అయ్యిండు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఫోన్ కూడా పగలగొట్టడానికి వెనకాడలేదు. నాకు నిజంగా తన గట్స్ నచ్చింది. సో మొత్తానికైతే వాళ్ళిద్దరు ఫోన్లు పగులుతాయి. ఎవరెవరిది, నిఖిత అండ్ షాకిబ్ది. మొత్తం అయితే 4 టాస్క్లు అయిపోతుంది. ఇప్పుడు అందరినీ లైన్లో నిలబెడతారు. బట్ ఎవరు 4 మెంబర్స్ సెలెక్ట్ అవుతుంది అనేసి జ్యూరీ వాళ్ళు బాగా ఆలోచించి వాళ్ళు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు సెలెక్షన్ ప్రాసెస్లో అయితే జ్యూరీ మెంబర్స్ అయితే చాలా వరకు మంచిగా చేశారు. కరెక్ట్గానే నాకు సెలెక్ట్ చేశారనిపించింది. ఒక్క బిందు మాధవి అయితే నాకు అనిపించలేదు. బికాజ్ అది ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేశాడు, అభిజిత్ వచ్చి మనీష్ మర్యాదని సెలెక్ట్ చేశాడు. బట్ మనీష్ మర్యాదని ఎందుకు సెలెక్ట్ చేశాడు అనేది నాకు నిజంగా అర్థం కాలేదండి. బట్ అంత టాస్క్లు ఆడాలన్న ఉత్సాహం తనలో కనిపించలేదు. బట్ అంత యాక్టివ్గా అయితే కనిపించలేదు. బట్ నాకు ఎందుకో అది ఆ విషయంలో అయితే నాకు అంత అనిపించలే మనీష్ మర్యాదని సెలెక్ట్ చేయడము. అండ్ ఓకే, మనీష్ మర్యాద అయితే టాప్ 15కి వెళ్ళిపోయాడు, ఫస్ట్ సెలెక్ట్ అయిన పర్సన్. నెక్స్ట్ బిందు మాధవి, దాలియా. అసలు దాలియా ఏం చేసిందని తనని సెలెక్ట్ చేసిందో నాకైతే అర్థం కాలేదండి. తనకంటే శ్రీతేజ బెటర్ అనిపించిండు. అండ్ ఇంకా కూడా ఉన్నారు ఒకరిద్దరు మెంబర్స్ కంపేర్ టు దాలియా. బట్ బిందు మాధవి దాలియాని సెలెక్ట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ చేసింది ఎవరు, అభిజిత్. ఇక్కడ బాగా అనిపిస్తాడు నాగాని సెలెక్ట్ చేయడం. బికాజ్ ఎస్, నాగా అనేది వ్యాక్స్ టాస్క్ చేశాడు, షేక్ బ్యాండ్ది 2 బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ అభిజిత్ చెప్పిన విధానం కూడా బాగుంది. టెక్నికల్గా తనకు సరిగ్గా పని చేయకపోయినా తను నార్మల్గా చేయొచ్చు. బట్ అలా చేయకుండా జెన్యూనిటీ బాగా నచ్చింది. టెక్నికల్గా పని చేయట్లేదని చెప్పి తను చేయడం నాకు బాగా నచ్చింది. కాబట్టి తను సెలెక్ట్ చేస్తున్నా అన్నారు. నిజంగా అది నాకు కూడా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ 4th అనేది చాలా ట్విస్ట్ ఉండే అండి, నిజం చెప్తున్నా. బికాస్ ఎవరిని సెలెక్ట్ చేయాలి, నేనైతే ఆల్మోస్ట్ శ్రీతేజని సెలెక్ట్ చేస్తారేమో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా షాకిబ్ మీద ఒపీనియన్ బాగాలేదు. నిజం చెప్పాలంటే షాకిబ్కి బిందు మాధవి రెడ్డి ఇచ్చింది, అభిజిత్ రెడ్డి ఇచ్చారు. జస్ట్ నవదీప్ ఒక్కడు ఏదో ఛాన్స్ ఇద్దాంలే ఒకసారి, అయినా ఫైనల్ రౌండ్ ఉందిగా అందులో చూసుకుందాం ఆయనని సెలెక్ట్ చేయొద్దు అన్న ఉద్దేశంలో ఉండే. బట్ నిజంగా అబ్బాయి ఆడిన విధానము, ప్రతి టాస్క్లో నేను చేస్తా అనే గట్స్ వాళ్ళకి నచ్చిందేమో. బట్ సెలెక్ట్ చేసే విధానంలో నవదీపు ఎవరి హ్యాండ్ మీద నేను చేయవేస్తాను వాళ్ళు టాప్ 15కి వెళ్తా అంటాడు. సో అక్కడ నవదీపు షాకిబ్ని సెలెక్ట్ చేయడం నిజంగా నాకు బాగా నచ్చింది. నవదీప్ నాకు చాలా మంచిగా అనిపించిండు. ఎందుకంటుందంటే ఎలాంటి గ్రెడ్జెస్ పెట్టుకోకుండా అబ్బాయి మీద ఎందుకంటే మొన్న టాస్క్లో కూడా కొంచెం గొడవ అయితే చూసినాం మనం. నాకు అన్ఫేర్ జరగలేదని అబ్బాయి అన్నప్పుడు కూడా మేబీ అవి ఏమైనా మనసులో పెట్టుకుంటారనుకున్నాం. బట్ ఏమీ లేదు. షాకిబ్ సెలెక్షన్ మాత్రం నాకు మంచిగా అనిపించింది. షాకిబ్ అండ్ నాగా వీళ్ళ సెలెక్షన్ గుడ్. బట్ మనీష్ ఓకే. బట్ దాలియా అయితే ఎందుకు సెలెక్ట్ చేస్తారో నాకు అర్థం కాలే. ఆ సెలెక్షన్ నాకు నచ్చలేదు. సో ఈ మొత్తానికైతే 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఒకటి మనీష్ మర్యాద, దాలియా, నాగా, షాకిబ్. ఈ 4 మెంబర్స్ టాప్ 15కి వెళ్ళిపోయారు. సో మొత్తానికైతే ఎందుకు నవదీప్ ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు బాగా నచ్చింది. ఎవరి విషయంలో, షాకిబ్ విషయంలో ఏమని చెప్తాడంటే, షాకిబ్ ప్రతి టాస్క్ నేను చేస్తాను అని ముందుకొచ్చాడు. ఎలాంటి టాస్క్ ఫస్ట్ టైం చూసినప్పుడు సరిగ్గా అనిపించలేదు. తర్వాత తను ఇంప్రూవైజ్ చేసుకుంటూ వచ్చి ప్రతి టాస్క్ ఆడతా అన్న విధానము అవన్నీ నచ్చినాయి. కాబట్టి నేను తననే సెలెక్ట్ చేస్తున్నాను అన్నాడు. అక్కడ నాకు నవదీప్ చాలా బాగా నచ్చిండు. సో మొత్తానికైతే 15 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు. ఆ 15 మెంబర్స్ ఎవరు అనేసి ఫాస్ట్గా మీతో చెప్తాను. 1 డెమాన్ పవన్, షాకిబ్, ప్రసన్న కుమార్, శ్వేతా శెట్టి, శ్రేయ అండ్ ప్రియా, కల్కి, శ్రీతేజ, పవన్ కళ్యాణ్, సోల్జర్, మనీష్, దాలియా, నాగా, హరీష్, అనుషారత్నం అండ్ దివ్యానికిత. వీళ్ళు 15 మెంబర్స్ టాప్ 15కి సెలెక్ట్ అయిపోయారు. బట్ టాప్ 15కి సెలెక్ట్ అయినంత మాత్రాన హౌస్లోకి వెళ్ళరు. ఓన్లీ 5 మెంబర్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఆ 5 మెంబర్స్కి వీళ్ళు టాస్క్లు పెడతారు. రేపటి ఎపిసోడ్లో టాస్కులు అవన్నీ పెట్టిన తర్వాత వాళ్ళకు ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓట్లో ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళు టాప్ 5 మెంబర్స్ బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోతారు. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. నిన్న జరిగిన ఎపిసోడ్ మాత్రం బాగా అనిపించింది. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఓకే అనిపించింది. నవదీప్ బాగా అనిపించాడు. షాకిబ్ టాస్క్ చాలా బాగుంది. నాగా బాగుంది. బట్ దాలియా సెలక్షన్ అయితే నాకు అంతగా అనిపించలేదు. మనీష్ ఓకే. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ టాటా.